ఇవాళటి మన టాపిక్ టాక్సేషన్ సిస్టమ్. మన భారతదేశంలో ట్యాక్సెస్ ఎట్లున్నాయి, అసలు ఎట్లా నడుస్తుంది, మనకు కట్టిన ట్యాక్సెస్కి మనకి లాభాలు ఎట్లా వస్తున్నాయి అని మనం కొంత మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇవాళ మన ట్యాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, మన ట్యాక్స్లు మన దగ్గర ఒక కారు ఉందనుకోండి, దాన్ని అమ్మేసినాం అనుకోండి, దానిపైన ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దానిపైన క్వశ్చన్ అనమాట. అయితే అది ఎట్లాంటిదంటే 12% నుంచి 18% పెంచిండ్రు. ఇది బాగా మందికి చాలా కన్‌ఫ్యూజింగ్ ఉందనమాట. ఇది ఎట్లా పెరుగుతది? అసలు మళ్ళా టాక్సులు పెంచిందేంటి? ఇదేం తలకాయ నొప్పని. కానీ స్మార్ట్‌గా మూవ్ చేసింది ప్రభుత్వం. ఎట్లా స్మార్ట్‌గా మూవ్ చేసింరంటే, అన్నిట్లలో టాక్సులు పెంచిర్రు కాబట్టి ఇండ్ల తగ్గిస్తుండ్రా అని చెప్పి మొన్న కూడా తగ్గించినాం కదా! పాత కార్లలో టాక్సు అని చెప్పి చూయించడానికి ఇది చేసిండ్రు. ఇండ్ల ఇంటర్‌కేసెస్ మంచిగా తెలవాలి ప్రజలారా. వినండి. ఈ వీడియో ఎట్లుంటదో ప్రాపర్‌గా వినండి. మీకు తెలుస్తా ఉంటది. ఇగో మీకు చూపిస్తాను చూడండి. లెట్స్ సే ఓకే. లెట్స్ గో హియర్ రైట్. మనకు టాక్సెస్ ఎట్లున్నాయంటే ఓ 15,00,000 జీతం వస్తుంది అనుకో మనం ఎవరికైనా. 15,00,000 జీతం వస్తే వాళ్ళకి ఏమైతది 30% ట్యాక్స్ పోతది. అంటే 30% పోతే ఎంత? 3 1 నా 11,50,000 వస్తాయి ఇప్పుడు ఈళ్ళకి. అవునా? 11.5 లాక్స్ వస్తది. 11.5 లాక్స్ వస్తే ఇక వీటి మీద టాక్సులు చూడండి. కారు లెట్ అస్ సే నెలకు 20,000 పెట్రోల్ వాడతారు అనుకుందాం. 20,000 పెట్రోల్ వాడితే అందులో 10,000 రూపాయలే కట్టాలి యాక్చువల్లీ. అవునా? అంటే సంవత్సరానికి ఇంకో 1,20,000 రూపాయలు. ఎంతైంది ఇది? నీ జీతంలోకెళ్ళి ఇప్పుడు మళ్ళా 1,20,000 రూపాయలంటే నీకు 10,00,000 కాడికి 10,00,000 30,000కి వచ్చింది. తర్వాత దీనికి జీఎస్టీ ఏదైనా వాడుకో మళ్ళీ దానికో జీఎస్టీ. ఇదో 30%. అంటే ఇండ్లకెళ్ళి 30% పెట్రోల్‌కి తీసేస్తే మళ్ళీ ఏమైతది ఇండ్లకెళ్ళి లెట్ అస్ అస్యూమ్ 30%. 30% అంటే మళ్ళీ ఒక 6,000. ఓకే. సో లెట్స్ సే 10,25,000 కాడికి వేసుకో. ఇక వెహికల్ ఎవరైనా కొంటే అది 30% ట్యాక్స్. అదైతే అసలు వశపడని ట్యాక్స్ అనుకోండి. ఇక ఎడ్యుకేషన్ కంపల్సరీ పిల్లలు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్‌లు అందరికీ ఉండుడే. లేకుంటే ఇయాలటి మెడికల్ బిల్స్ తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఇది అమెరికన్ బిల్స్ లాగా ఉన్నాయి. ఈ బిల్స్ చూస్తే నాకే పరేషాన్ అవుతుంది అప్పుడు ఇప్పుడు. సో లెట్ అస్ గో ఓవర్ హియర్. అయితే ఇప్పుడు 18% అంటే మనం సంవత్సరానికి ఇద్దరు పిల్లలు వేసుకుందాం. మనం పిల్లలిద్దరికి ఇద్దరు పిల్లలు అయితే తలా 1,00,000. నేను ఎక్కువ ఏమి వేస్తలేను. యావరేజ్ ప్రైస్ వేసిన. సో 2,00,000. 2,00,000 అంటే ఎంత? 36,000 మళ్ళీ. సో ఓవరాల్గా నీకు వచ్చేది 10,00,000 రూపాయలు. ఇప్పుడు నీకు 15,00,000 సంపాదిస్తే ఇక నీ బేసిక్ ఖర్చులు పోగా ఇంత వస్తుంది. ఇక మనకు రెగ్యులర్గా ఇంట్లోకి గ్రాసరీస్ ఇవి అవి కొంటూనే ఉంటాం కదా. మళ్ళీ అవన్నిటికి వ్యాట్లు జిఎస్టీలు ఇవన్నీ తగులుతూనే ఉంటాయి. ఈ తగులుతూ ఉంటే అవన్నీ లెక్కలన్నీ పూడ్చుకునేసరికల్లా మనకు 8,00,000 కంటే ఎక్కువ మిగలదండి. 8,00,000 అంటే మొత్తం ఓవరాల్గా ట్యాక్స్లు అన్నీ తీసేస్తే సగం అటు సగం ఇటు. ఇదే మరి ఇది కరెక్టా కాదా అంటే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎట్లా కరెక్టో కాదు. దానికంటే ముందు ఇది ఒక్కసారి చూడండి. మన రూపీ డిప్రిషియేట్ అయితేనే ఉంది. కంటిన్యూస్గా డిప్రిషియేట్ అవుతుంది. లెటస్ సే 2014లో మోడీ గారు వచ్చినప్పుడు లెటస్ సే ఇది ఒక 45 కాడు ఉంది అనుకుందాం. 45 కాడు ఉంటే ఇవాళ 85 కాడు ఉంది. అంటే డబుల్ అయింది. 45 నుంచి 85కి పోయింది ఇప్పుడు అది. సో అంటే ఏమన్నట్టు మనం యావరేజ్కి ఇంతకంటే ముందు పెట్రోల్కి 100 రూపాయలు కట్టేది ఉంటే ఇప్పుడు 200 కట్టాలన్నట్టు. ఆ టైప్లో ఉంటుంది లెక్క. సో ప్రతి ప్రోడక్ట్ ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ పెరిగింది అంటే సారీ డాలర్ డిప్రిషియేట్ అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి అన్నట్టు. అదే లెవెల్లో పెరుగుతూ ఉంటాయి. అంటే ఏమన్నట్టు ఇంతకంటే ముందు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేది ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపాయలు ఉంటే ఇవాళ 200 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టాండ్స్. అయితే ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కట్ చేసి మనం కొంచెం ముందుకెళ్దాం. ఇక ఈ టాక్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఈ పాత దానికి కొత్త దానికి ఇప్పుడు కార్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా. పాత దాని మీద లెటెస్టే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన కదా చూడండి. 5,00,000 కారు 6,00,000కి అమ్మినాం అనుకోండి. ఈ 6,00,000కి ఈ 28% ట్యాక్స్ వేసేస్తుండే. అంటే 1,68,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇక మళ్ళీ దానికి సెస్ అది ఇంకో 1% ఉంటుంది యావరేజ్గా. సెస్ అంటే గవర్నమెంట్ నామినల్ ట్యాక్స్ అని అది ఇంకో పర్సెంటేజ్. అంటే ఓవరాల్గా 1,70,000 వేసుకుందాం మనం. 6,00,000 కారు అమ్మితే ఇంత డబ్బులు కట్టేది 1,70,000. ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతిలో ఏంటంటే 5,00,000 మన కార్ని మనం మంచిగా అప్గ్రేడ్ చేసి ఏమన్నా అమ్మినాం అనుకో 6,00,000కి అంటే 1,00,000 రూపాయలే ఉండాలి. ఈ 1,00,000 రూపాయలకి ట్యాక్సెస్ ఇంతకంటే ముందు 12% ఉండేది. ఇప్పుడు దీన్ని 18% ఇది 18% కట్టాలి. విచ్ ఈజ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఓకే. ఇది మంచి పద్ధతి. ఇది ఒక్కతే బూచి చూపించి మస్తు ట్యాక్సులు తగ్గించడం అని చెప్పి ఒక పెద్ద ప్రక్రియకు కొనుక్కున్నారు. ఎవరండి అసలు ఒక 5,00,000 కార్ని 6,00,000కు కొనేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని కార్లు అమ్ముడు పోతాయి? ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా చూసుకుంటే
కొత్త కార్ అయితే ఫస్ట్ ఇయర్ ఒక 15%, ఒక 20% ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రకారం కొన్ని ఒక టైప్ అది. ఒక 5 ఏళ్ళు అయితే ఆ కార్ వాల్యుయేషన్ 50% కాడికి వస్తుంది. కార్ వాల్యూ 50%కి వచ్చినప్పుడు ఎవరైనా మన 10,00,000 కార్‌ని 5,00,000కి కొంటారు గానీ, మన 10,00,000 కార్‌ను 12,00,000కి కొంటారా ఎవరన్నా? అంటే మనం ఎటు ఆలోచిస్తున్నాం అనేది చూడాలి. ప్రజలు అంటే ఈ గవర్నమెంట్ ఎటు ఎటు తిప్పుతుంది? మన జేబులోకెళ్ళి పైసలు తీసుకొని ఎటు దిక్కు తిప్పుతుంది? ఎవరి దగ్గరికెళ్తున్నాయి డబ్బులు? చూపిస్తాయి. ఇంకా ప్రజలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ నేను. ఇదేందంటే ఒక మహేంద్ర థార్ కార్ ఇది. ఈ కారు దీని వాల్యూ బేస్ ప్రైస్ ఎంతున్నది? ఇగో 11,65,000 రైట్? దీనికి ఓవరాల్‌గా అన్ని టాక్సులు కలుపుకొని చూస్తే 20,60,000 అయితుంది. అంటే 11,00,000 కారు 20,00,000కి కొంటున్నావు అనమాట నువ్వు. అంటే డబుల్ ద ప్రైస్ కొంటున్నావు నువ్వు. అంటే 45% టాక్స్ అయింది. ఇదేమి టాక్సెస్ ఇగో స్టేట్ జీఎస్టీ 14, సెంట్రల్ జీఎస్టీ 14, సెస్ ఇంకో 20% కలిపిన దీనికి. ఇంకో ఇదేమో ఇది టీసీఎస్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ యువర్ కార్. అంటే నువ్వు సెల్లర్ దగ్గర అంటే మీ షోరూమ్ ఉంటుంది కదా, ఆ షోరూమ్ ఆయనకు 1% కడతాం. ఇది తర్వాత రోడ్ ట్యాక్స్, ఇక ఇన్సూరెన్స్, ఇవన్నీ కలుపుకుంటే చూడండి 20,00,000 అవుతుందండి. 10,00,000 కార్కి 20,00,000 అవుతుంది. అంటే ఎంత డబ్బు కడుతున్నాం? అసలు ఇంత డబ్బు కడితే ఇది ఎట్లున్నదంటే ఇది మనకు ట్యాక్స్‌లు అమెరికన్ టైప్‌లో ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ అన్నీ చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్ లెక్క ఇవి ఉంటాయి మన రోడ్లు. దీనికి ఇగో ఇట్లాంటి ట్యాక్స్‌లు, ఇగో స్కూల్స్ మన పిల్లలు ఇప్పుడు మనం ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ చాలా బ్యాడ్‌గా ఉంటాయి కాబట్టి పంపలేక వీ హావ్ టు సెండ్ దెమ్ టు గుడ్ స్కూల్స్. అంటే గుడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు మనం దానికి ఎంతో బిల్లు కట్టాలి. కానీ టాక్సెస్ మాత్రం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఎడ్యుకేషన్ ట్యాక్స్. ఇక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే ఇక దాని స్టోరీ వేరే ఉంటుంది ఆ ఫెసిలిటీస్‌ది. ఇక అసలు మనం చెప్పనే వద్దు ఇక ఆ ఫెసిలిటీస్. ఇక రైల్వే స్టేషన్‌ల ఇగో చూడండి ఊరుకుంటా పోతుండ్రు. వీళ్ళు బయట నిలబడి ఎట్లా పడితే అట్లా పోతుండ్రు. ఇట్లాంటి సిట్యుయేషన్ ఉంటది. అయితే దీనికి ఇంకో సైతాన్ బ్యాచ్ ఒకటి ఉంటది. ఈ సైతాన్ బ్యాచ్ ఏం చేస్తదంటే ఇగో ఇట్లాంటి రోడ్డు చూపిస్తారు. ఇట్లాంటి రోడ్డు చూపించి ఇట్లాంటి రోడ్డు కూడా ఉన్నాయి. నువ్వు ఇట్లాంటి రోడ్ల గురించి ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి కింద కామెంట్లు పెడతా ఉంటారు. నేను దీనికి చెప్తా. ఇట్లాంటి రోడ్లల్లా నువ్వు 100 కిలోమీటర్లు నడిపితే నీకు రూ. 200 టోల్ ట్యాక్స్ ఏస్తాడు. అవునా? ఇట్లాంటి దగ్గర రూ. 100 కిలోమీటర్లు నడిపితే నువ్వు రూ. 200 ట్యాక్స్ ఏస్తాడు. అంటే టోల్ ట్యాక్స్. 200 అంటే 200 అని కాదు. జస్ట్ ఐయామ్ టెల్లింగ్ యావరేజ్ ఫిగర్. అంటే నువ్వు వెళ్ళిన దానికంటే ట్యాక్సే ఎక్కువ కడతావు అక్కడ. సో మనకు అర్థమైతలేదా అది? సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ ఇంతింత ట్యాక్సులు వసూలు చేసి జీఎస్టీ ప్రతిదాని మీద వసూలు చేసి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇంకా సెస్సులు పెట్టి రకరకాల ట్యాక్సులు పెట్టి ప్రపంచంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినాను కదా ప్రజలారా, మీకు ఈ కారు ఇప్పుడు తార్ కార్ ఉంది కదా, ఈ తార్ కార్ ప్యాటర్న్ ఎట్లుందో పాలసీస్ కూడా మన జీవితం కూడా ఇట్లనే ఉంటుంది. యావరేజ్ ఇదే పద్ధతులలో నడుస్తూ ఉంటుంది. ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ వన్ థింగ్. ఈ కార్ వాల్యూ ఇప్పుడు ఎట్లయితే 11,00,000 ఉన్న కారు మనం 20,00,000 పెట్టి కొంటున్నామో, మన 15,00,000 ఉన్న జీతము మన చేతికి వచ్చేసరికి 8,00,000 ఉంటుంది గ్రాస్గా. మిగతా అన్ని ట్యాక్సులలో వెళ్ళిపోతాయి. జస్ట్ లైక్ దిస్. ఇంకా వేరే ఏమీ తేడా లేదు. సో ఇంతింత ట్యాక్సులు కడుతున్నప్పుడు మనకు ప్రశ్నించుకునే హక్కు లేదు. మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పే హక్కు లేదు. ఎందుకంటే అవి ఎవరైనా మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేసుడు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇక రకరకాల స్టోరీలు నడుస్తూ ఉంటాయి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరికీ, మీరు అంటే ఈ టాక్సేషన్ సిస్టమ్స్ గురించి నేర్చుకోండి ప్రజలారా. లైక్ నేర్చుకొని వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ది సిచ్యువేషన్. ఏది దేశానికి మంచిదో ఆలోచించండి. మనం ఇంతింత ట్యాక్సులు కడతా ఉంటాం. మన అంబానీ అదానికి ఇది తెలిసిందే కదా. అంటే 16,00,000 ట్యాక్సులు కార్పొరేటర్లకు, మోడీకి తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం లేదు సౌలతులు ఎసొంటి అంటే 12,00,000 వాళ్ళకే వెళ్ళిపోయినాయి. అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోయినాయి. ఇక చిన్న చిన్న కార్పొరేట్స్కి కొంత పోయినాయి 4,00,000. కానీ మెజారిటీ ఆఫ్ ద చంక్ హ్యాస్ వెంట్ ఓవర్ దేర్. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతింత డబ్బు, ఇంతింత వ్యవహారం మనము మరి కడుతున్నప్పుడు మనం కొంత ఆలోచించుకోవాలి. ఆర్ వి యూటిలైజింగ్ దట్ సర్వీసెస్? లేదు మనం ఆ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటలేము అన్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేమని క్వశ్చన్ మార్క్ రేజ్ చేసుకొని దానికి క్వశ్చన్స్ వేయండి. దానికి అందరినీ అసలు బాధ్యులను చేయండి. ఎప్పటిదాకంటే మనం బాధ్యులను చేయమో ప్రజల్ని, మన కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక నుంచి ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది సింగపూర్ టైప్లో ఉంటుంది. అందరు ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్.